ఆశించేవాడినైతే కేవలం పదవి అనుకుంటే ఒక తెలుగుదేశం పార్టీ పదవి నాకు ఇవ్వాలా, వేరే పార్టీలు ఇవ్వాలా? 2009 ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకి 285 స్థానాల్లో పోటీ చేసిన రాజకీయ అనుభవం ఉంది మనకి. ఆ రోజు నేను ఒక ఎంపీ అవ్వాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, నేను అయ్యేవాడిని. నాకంత చిత్తశుద్ధి ఉంది, అంత త్రికరణ శుద్ధిగా పనిచేయ. నేను ఏమనుకున్నానంటే, నేను ఎప్పుడు నాకంటే అనుభవజ్ఞులకి గౌరవిస్తాను. 2014 ఎన్నికలకు కూడా ఎందుకు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశానంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు రాష్ట్ర పగ్గాలను చేపడితే చాలా మంచిదని అనిపించింది. నేను నమ్ముతాను మనుషుల్లాగే. మనుషులందరూ చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా పని చేస్తారని మీ అందరినీ చూస్తే మీరు ఎలా పని చేస్తారో, మీరందరూ ఎంత నిజాయితీగా ఉంటారో, ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారిని అంతే నిజాయితీగా ఉంటారు నేను నమ్మాను అందరిలాగే. కానీ నాకు కష్టం ఎక్కడ అనిపించిందంటే, ఎందుకు బయటకు వచ్చేసానంటే, నేను వారి నుంచి పదవి కోరుకోలేదు, ఒక కాంట్రాక్ట్ అవసరం లేదు, మా వాళ్ళకి గుర్తింపు ఇవ్వమని కోరుకోలేదు, పదవి ఇవ్వమని చెప్పలా. కనీసం మా జనసేన సైనికుల మీద కనీసం దాడి చేయకండి, కనీసం అదన్నా ఆపండి. అంటే మీకు సపోర్ట్ చేసి మేము మీకు బానిసలుగా ఉండిపోవాలా జీవితకాలం? బానిసం ద్వారా నీ కాలు మొక్తారు ఉండిపోండి, అప్పుడు మీరు మమ్మల్ని కరుణిస్తారా? ఇది ప్రజాస్వామ్యం. మేము మిమ్మల్ని ఇష్టపడి మీకు సపోర్ట్ చేశాం కానీ భయపడి మీకు సపోర్ట్ చేయలా. మాకు మీరు అండగా ఉంటారు, ప్రజలకి వెనకబడిన శ్రీకాకుళంకి అండగా ఉంటారని, వెనకబడిన ఉత్తరాంధ్రకి అండగా ఉంటారని మీకు సపోర్ట్ చేశాం కానీ మీకు అండగా ఒత్తాసుగా ఉన్న మా జన సైనికుల మీద మీ ఎమ్మెల్యేల చేత, మీ వాళ్ళ చేత మా వాళ్ళు మీరు దాడి చేస్తా మీరు అనుకుంటున్నారా? మాది సహనం, భయంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఉద్దానం సమస్య కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది, ఇన్ని దశాబ్దాలుగా మనకు సమస్య ఉన్నది. నేను వారిని అడిగింది ఒకటే, 2000 కోట్ల పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉండి మొత్తం కేబినెట్ మినిస్టర్ని తీసుకెళ్లిన 25 లక్షలు ఖర్చు అయ్యేదానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. అలా ప్రతిసారి అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇక్కడ మన కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన సాగునీటికి మనకి పనిచేసే టైం ఎక్కడ ఉంటుంది? మన సాగునీటికి అవసరాలకు ఎలా తీరుస్తారు? ఇక్కడ మన రొయ్యల చెరువులు అసలే నీళ్లు లేక చేస్తూ ఉంటాయి మన ప్రాంతంలో. మళ్ళీ మీరు రొయ్యల చెరువు అనే ఒక పద్ధతి పాటు లేకుండా మళ్ళీ వాటిని డెవలప్ చేసి ఉన్న భూగర్భ జలాలు కూడా మీరు కాలుష్యం చెందితే అసలే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాం. దానితో మళ్ళీ మీరు రొయ్యల కాలుష్యం చేసి కూడా చెయ్యండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, పద్ధతి ఉంది, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మీరు ఇలా చేస్తే మేము ఎలా బతకాలి? అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా, కొన్ని పార్టీలకైనా, కొన్ని వర్గాలకైనా, అధికారం కొందరికైనా, డబ్బు కొందరికైనా, అభివృద్ధి కొందరికైనా. జనసేన అది కాదు. జనసేన అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు. ఆ రోజులు పోయినాయి. యువత మేల్కొంటోంది. కడుపు మండి ఉన్న యువత మీరు ఓట్లు వేయించుకుంటున్నారు. ఏదన్నా అడిగితే, ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చినప్పుడే రకరకాల ప్రామిసులు చేశారు. దాదాపు 600 పైచిలకు ప్రామిసులు వాళ్ళ మేనిఫెస్టోలో. నేను అడిగాను, సార్ ఇవన్నీ సాధ్యపడతాయా అన్నాను, మీరు చెప్పినవన్నీ. మీరు నన్ను నమ్మండి, నేను చేస్తానన్నారు. నమ్మాను. నమ్మితే ఏమైంది? ఆ రోజునేమన్నారు? చేయలేదు. అది ఎలా చేయలేదని చెప్పుకోవాలి కదా, మనం అర్థం చేసుకోవాలి కదా, దాని పైకి వస్తున్నాం. ఆ రోజు నేను అడిగింది ఏంటంటే, సార్ ఇది ఎలా సాధ్యపడద్దు అంటే, మీకెందుకు, నాకు అనుభవం ఉంది, నేను చేస్తానన్నారు. సరే నేను నమ్మా.
నమ్మాక ప్రతిదానికి ఒక కారణం చెప్తారు. ముందుగా ఎందుకు నడిచాను, మీ అందరి మధ్యతో తోటి ఎందుకు నడిచాను, మీ అందరితో కలిసి ఎందుకు నడిచానంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ మీద నడిచాను. నాకు బాధ ఎక్కడ ఉంటుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నేను ఆ రోజున సెంట్రల్ హాల్లో ఉన్నాను. సెంట్రల్ హాల్ మెట్లకి మొక్కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళారు. నేనేమనుకున్నానంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించిన కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన ప్రామిసుల్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీనిని నెరవేరుస్తారు, ఈ ఆశల్ని, ఈ హామీల్ని అని త్రికరణ శుద్ధిగా నమ్మాను. ఎందుకంటే అంత మొక్కారు అంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తిని. అది కేవలం దండం పెట్టడం అంటే నేను మామూలు వ్యక్తిని కాదు, రాజ్యాంగానికి కట్టుబడి, అంబేద్కర్ ఆశయాలు కట్టుబడి ఉన్న వ్యక్తిని. అక్కడ సెంట్రల్ హాల్లో ఏవైతే చెప్పారో, చట్టసభల్లో ఏం చెప్పారో నేను పాటించేవాడిని అని త్రికరణ శుద్ధిగా చేస్తారనుకున్నాను. ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఉండి మనం 5 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు మనం ఎట్లానే పోటీ చేయాలి పవన్ గారు మనందరం కలిసి అంటే నేను అలాగే నమ్మాను. ఒక 6 నెలలు అయిపోయింది. నేను ఒకసారి గుర్తు చేశాను, కొంతమంది తెలుగుదేశం నాయకులు అడిగి ఏం చేస్తారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే చేసేస్తాం సార్, ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ రాలేదు కదా, ఇంకా మీకు తెలియదు కదా, మీకు పాలిటిక్స్ కొత్త కదా, మీ చిన్నపిల్లలు కదా, మీకు పాలిటిక్స్ మీకు తెలియదు, ఒక 6 నెలలు అవని చెప్తా ఉన్నారు. ఇంకో 3 నెలలు అయినాయి. అరే ఇప్పుడేంటండి, ఫస్ట్ బడ్జెట్ రానివ్వండి అప్పుడు చెప్తాం, అసలు మజా చూపిస్తామని చెప్పారు. సరే చూపించాం. అలాగే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు మొండి చేయి చూపిస్తారు మనకని. అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడి ఒక జన సైనికుడిని చంపేస్తే కత్తితో పడి చంపేశారు. కారణాలు ఏంటో నాకు తెలియదు, రకరకాల కారణాలు చెప్తారు, కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు, జై జనసేన అని మాట చనిపోయి చెప్పాడు. ఇది నేను ఊహించుకున్న మాట కదా, అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు. అంటే మన మీద అంత నమ్మకం ఉంది. నేను రాజకీయాలకు వచ్చింది అన్ని పార్టీల్లాగా, అంతమంది నాయకుల్లాగా. నేను గెలుస్తానా ఓటమి ఇన్ని నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని మోసం అయితే చేయను, నిజాయితీగానే ఉంటాను. ఎందుకంటే అందరూ మోసం చేసి రకరకాల మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరూ వంచారు. నేను వంచను. తప్పో మంచో చెడో నేను నిజాయితీగా మీకు చెప్తాను. తర్వాత మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఏదైనా చేయండి, కానీ నేను నిజాయితీగా మాట్లాడతాను సమస్యల మీద. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే మనకు అధికారం మీద ఆశలు. అధికారం మీద ఆశ ఎందుకు? వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు పెరగడానికి, అంతేగాని మనకి సేవలు చేయడానికి కాదు. నిజంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్నది చేసి ఉంటే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఎంత వెనకబడి ఎందుకు ఉంటుంది? ఈ రోజుకి మనకి డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. మన ఇచ్చాపురంలో మన 5 మండలాల్లో కిడ్నీ సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి నేను సమస్యని అమెరికా దాకా తీసుకెళ్ళి మాట్లాడితే ఆ అమెరికన్ డాక్టర్ స్వయంగా వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాం, మాకు చాలా కదిలించింది మీరు హార్వర్డ్ స్పీచ్లు మీరు చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు చిన్నగా కదిలారు.